సబ్స్క్రైబర్స్ ఎదురు చూస్తున్న వీడియో అండి. రంగురంగుల పూసలతో పురివిప్పిన నెమలి అల్లే విధానం ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. పార్ట్ 1. ఎంత బాగుందో చూసారా? రంగురంగుల పూసలతో నెమలి పింఛన్ చూడండి ఎంత అందంగా ఉందో. ఎన్ని రంగులైనా వేసేసుకోవచ్చు. మన దగ్గర ఉన్న రంగులన్నీ చక్కగా ఈ పించాలకు వేసేసుకోవచ్చు. ఓకేనా? మనకి పూర్తిగా అల్లిన తర్వాత ఈ లుక్ అయితే ఉంటుందండి. వెనక పించాలు ఇలా వస్తాయి అన్నమాట. మన ఇష్టం, ఎన్ని రంగులైనా వేసుకోవచ్చండి. మన దగ్గర ఉన్న రంగులు మొత్తం వేసుకుంటే ఎన్ని పడితే అంత అందంగా రెడీ అవుద్దండి. ఇవి నెమలి మాత్రం ఎన్ని రంగులు వేసామంటే అంత అందంగా రెడీ అవుద్ది అనమాట. ఓకేనా? నెమలి గురించి చూద్దామండి ఒకసారి. ఇంకా ఎన్ని బీడ్స్ పడతాయి, అసలు అల్లుకునే విధానం ఏంటి, ఏ నెంబర్ బీడ్స్ తీసుకోవాలి మనం అనేది మొత్తం చూద్దాము. వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇంకా హాయ్ అండి, అందరికీ నమస్తే. పద్మ A to Z తెలుగు ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియోలో పూసలతో పురివిప్పిన నెమలి అల్లే విధానంలో భాగంగా పార్ట్ 1 షేర్ చేస్తానండి. వెయిట్ మిషన్తో చూద్దాము పూర్తిగా నెమలి మొత్తం ఎంత ఉందో. 150 గ్రామ్స్ ఉందండి పూర్తిగా. సింగిల్ నెమలి అల్లుకుంటే మీకు బీడ్స్ 150 గ్రామ్స్ అయితే పడతాయి. 150 గ్రామ్స్ పడతాయి కాబట్టి అండి మనకి మెయిన్గా కావాల్సిన కలర్స్ ఏవో నేను చెప్తాను. నెమలికండి మెయిన్గా 3 కలర్స్ అయితే తీసుకుంటాం. 3 కలర్స్ యూజ్ చేస్తాం. అంటే ఇవంటే ఇవి తీసేసేయండి. ఈ బాడీ పార్టు, నెక్ పార్టు, ఈ మొత్తం ఇక్కడ వరకు అసలు పించాలనేవి లేకుండా ముందు మనం అవి అల్లుతాం కాబట్టి అంత మటుకు చూద్దాము. ఇదిగోండి, ఇక్కడ ఉన్న లైట్ ఎల్లో తీసేసుకున్నాను. ఈ పొట్ట భాగం ఉంది చూసారా నెమలికి, ఇక్కడ రెడ్ తీసేసుకున్నాను. పైన ఒక డిజైన్ రెక్క అనుకోండి, పోని రెక్క భాగం అనుకుందాము. సపరేట్గా ఉంది కాబట్టి దాన్ని రెక్క భాగం అనుకుందాం మనం. దీనికి ఒక కలర్ తీసుకోవాలి. ముందు మెయిన్గా మనకి 3 కలర్స్ అయితే ఉపయోగించాలండి. తర్వాత ఇంకా ఈ మూతి భాగము, ఇంకా పైన పించు ఉంటుంది కదా, దీనికి కంటి భాగానికి 2 బీడ్స్. ఇక మన దగ్గర ఉన్న రంగులన్నీ అండి తీసేసుకుంటామేనండి. చక్కగాను బీడ్స్ ఎన్ని రంగులు చూడండి, ఎన్ని రంగులు వేసాను. ఎంత ఒత్తుగా కావాలి అంటే మన దగ్గర ఎక్కువ బీడ్స్ ఉన్నాయనుకోండి, మనం ఎక్కువ ఒత్తుగా వేసుకోవచ్చు. ఈ నెమలి కంటే అండి నేను ఈ నెమలి చాలా ఒత్తుగా వేసాను అనమాట. చాలా పించాలు కూడానండి నేను దీనికోనో ఇలా సింగిల్ ఇచ్చేసాను. అడుగున నెమలి పించు ఉంటుంది కదా, అలా సింగిల్ ఇచ్చాను. దీనికి ఏం చేశానంటే ఇలా డబల్ ఇచ్చాను. ఇదిగోండి ఇలా. మరలా ఇక్కడ కూడా ఇలా వస్తూ అల్లుకోవచ్చు. చూద్దాము ఎలా ఉంటుందో. డబల్ ఇస్తే నెమలి పించం అలాగే ఉంటుంది కదండి కొంచెం అని చూశాను. బాగానే అనిపించింది. కాకపోతే కొంచెం టైం అయితే ఎక్కువ తీసుకుంటుంది. ఇట్లా ఇలా అయితే కొంచెం టైం తక్కువ తీసుకుంటుంది. రెండిటికి టైము ఒకటైతే కాదు, కొంచెం ఎక్కువే తీసుకుంటుందండి ఇలా అల్లుకోవాలంటే. ఓకేనా? ఇదొకటి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎన్ని బీడ్స్ పడతాయో చూద్దామండి. మీకు మొత్తం 150 గ్రామ్స్ పడతాయని చెప్పా కదండి. ఇదిగోండి, నేనైతే ఇక్కడ ఒక నెమలి లైట్ ఇవి వచ్చి ఎల్లో అండి. మనకి మీకు మిల్కీ వైట్ లాగానో కొంచెం ఎలా కనిపిస్తుంది, చాలా లైట్ ఎల్లో అనమాట. దగ్గరికి పెట్టి చూపిస్తున్నా చూడండి. లైట్ ఎల్లో, రెడ్, బ్లూ కాంబినేషన్లో ఒకటి తీసుకున్నాను. ఇంకొకటి చూడండి, బ్లూ, గ్రీన్, ఆరెంజ్, ఈ 3 కలర్స్తో ఒక నెమలి అల్లాను అనమాట. ఓకే అండి. ఇవోనో 6 mm సైజ్ బీడ్స్తోనూ హెడ్ పార్టు మొత్తం బాడీ పార్ట్ అంతా 6 mm సైజ్తో అల్లాను. వెనక నెమలి పించాలకి 4 mm సైజు ఉపయోగించానండి. ఈ నెమలకోన 6 mm పూర్తిగా బాడీ పార్ట్కి కానీ నెమలి పించాలకు కానీ అన్నిటికీ ఇవోన 6 mm సైజ్ బీడ్స్ ఉపయోగించాను. మీ ఇష్టం అండి, మీ దగ్గర ఏవైనా ఉంటే బీడ్స్ అవే తీసేసుకోండి. నాకు తెలిసినంతవరకు అండి బీడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదిగోండి, ఇవి బంచెస్లో తీసుకున్నాను. పూర్వం రోజుల్లో బీడ్స్ అయితేనండి ప్లాస్టిక్ బీడ్స్ వచ్చాయి. ఎక్కువ ప్రిఫరెన్స్ దానికి ఇవ్వండి మీరు. అచ్చం ప్లాస్టిక్ బీడ్సే, కలర్ కూడా తయారైపోయి వచ్చాయి. ఇప్పుడు ఏమవుతుందంటే అండి, ఇదిగోండి ఇలా ప్లాస్టిక్ బీడ్ మీద పైన లేయరు, ఏ కలర్ కావాలంటే ఆ కలర్ లేయర్ వేస్తారు. ఒక్కొక్కసారి పోతాయండి. ఇదిగోండి ఈ బీడ్స్ అన్నీ నేను ఒకేసారి తీసుకున్నవి. కానీ రెడ్ పోయింది నాకు. లోపల ఎల్లో కనిపిస్తుంది చూసారు బీడ్ లోపల. ఇలా ప్లాస్టిక్ బీడ్ మీద ఒక లేయర్ అల్లే, పెయింట్ అల్లే మనకి పైనుంచే తయారై వస్తాయి అన్నమాట. ఎల్లో కావాలంటే ఎల్లో, రెడ్ కావాలంటే రెడ్, ఇలా బ్లూ కావాలంటే బ్లూ, ఏ కలర్ కావాలంటే ఆ కలరు. మనం నెయిల్కి మన గోళ్ళ రంగు మనం గోళ్ళకి ఎలా వేసుకుంటాం అలా అనుకోండి. ఒక రకంగా చెప్పాలంటే ప్లాస్టిక్ బీడ్ మీద గోళ్ళ రంగు వేసినట్టుగా కొన్ని బీడ్స్ అయితే వస్తాయి. మనం చెప్పలేమండి. ఇవి నేను చాలా స్టార్ట్ చేసిన కొత్తల్లో
అల్లిన నెమళ్ళు అనమాట. నేను బీడ్ వర్క్ స్టార్ట్ చేసిన కొత్తలో అల్లిన నెమళ్ళు ఇవి ఉన్నాయండి. ఇవి అసలు చెక్కు చెదరలేదు, అస్సలు చెక్కు చెదిరే ప్రసక్తే లేదండి. ఇవి కూడా అంతేనండి. మరి ఒకేసారి తీసుకున్నవే నేను. ఈ మెరూన్ ఒకేసారి తీసుకున్నాను, ఈ మెరూన్ ఒకేసారి తీసుకున్నాను. కాకపోతే ఇదోని 6 mm సైజ్ బీడ్స్ అండి, ఇవోనో 5 mm సైజ్ బీడ్స్. ఇవోన మొత్తం పోయింది అక్కడక్కడ. మీకు కనిపిస్తుంది చూసారా? మనం బీడ్స్ అనేది ఎలా తీసుకోవాలి అంటే ఎవరైనా చెప్పలేమండి, నమ్మకమే. షాపు ఓనర్ గారి మీద నమ్మకం. ఇంకొకటి, మనం రూపాయి పెట్టిన కొలది మార్కెట్లో దొరుకుతాయండి బీడ్స్ అనేవి. మనం రూపాయి పెట్టకుండా మంచి క్వాలిటీ రావాలంటే మాత్రం మనకి దొరకదండి. పిండి కొద్దీ రొట్టె అంటారు చూసారండి, ఆ సామెత అయితే ఇక్కడ వర్తిస్తుంది. పిండి కొంచెం ఎక్కువ తీసుకుని కొంచెం అప్పచ్చు కానీ ఏదైనా వేసేసుకున్నాం అనుకోండి, రొట్టె కానీ మన కడుపు నిండిపోద్ది. దాని గురించి ఆలోచించు. అట్లాగే కొంత రేటు ఎక్కువ పెట్టి మనం కాస్ట్ అనేది ₹1 ఎక్కువ పెడితే మార్కెట్లో మనకి మంచి బీడ్స్ అయితే వస్తాయండి. ఓకేనా? ఇది మంచిది, ఇది చెడు అని మనం చెప్పలేమండి బీడ్స్ మాత్రము. కాకపోతే పూర్వం రోజుల్లో బీడ్స్ అయితేనూ ఏకంగా తయారీ అవటమే, బ్లూ అంటే బ్లూ, రెడ్ అంటే రెడ్, అట్లా తయారైపోయి వచ్చేసాయి. ఇప్పుడు మనకు అలా లేదు, కోటింగ్ ఇస్తున్నారు. మార్కెట్లో కొంచెం రేటు పెట్టుకుంటే అవి కూడా దొరుకుతాయండి మీకు. కాకపోతే మీరు సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ బీడ్స్ యూజ్ చేస్తే చలనం ఉండవు. ఓకేనా? ఇది ఒకటి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు బీడ్స్ ఏమేమి తీసుకోవాలో ఒకటి చూద్దాము. మనం నెమలు అల్లుకుంటానికండి బీడ్స్ ఏం కలర్స్ పడతాయి ఏంటనేది చూద్దాము. మీరు ఏమైనా 3 కలర్స్ బీడ్స్ తీసుకోండి. ఇక్కడ ఈ బాడీ పార్ట్ చూసారా, ఇక్కడ పొట్ట భాగం కానీ ఇదంతాను 50 grams తీసుకోండి. ఇక్కడి నుంచి ఇవంతా ఉంది కదండి, ఇదంతాను ఒక 50 grams తీసుకోండి. ఇవి ఉన్నాయి చూసారా రెక్కలల్లే, ఆరెంజ్ కలర్ ఇటు ఒక 15 grams సరిపోతాయి. ఓకేనా? ఇంకా మిగిలినవి అంటారా, ఇవి మన ఇష్టం, మీ దగ్గర ఉన్నవి కాబట్టి ఇవి. ఇంకా మిగిలిన బీడ్స్ అన్నీ అండి నెమల పించాలకు పడతాయి, మన ఇష్టం అండి. ఎన్ని కావాలంటే అన్ని వేసుకుంటామేను, ఎంత ఒత్తుగా కావాలంటే అంత ఒత్తుగా వేసుకుంటామేనండి. మీకు రంగురంగులండి, మీ దగ్గర ఉన్నవన్నీ తీసేసుకోండి. నేను వీడియోలో చెప్తూ ఉంటాను చూసారా, మీకు 2 బీడ్స్ మిగిలితే ఉంచుకోండి, మనకి చక్కగా నెమలి పించానికి అల్లుకోవచ్చు అని చెప్తా. ఇవిగోండి, మనకి బంచెస్లో ఇలా బంచెస్ తీసుకుంటే, ఇలా బంచెస్ తీసుకున్నాం అనుకోండి, ఒక్కొక్కటి 2 కలిపి వస్తాయి సింగిల్గా కాకుండా. అప్పుడు మనం అల్లుకుంటానికి వీలు పడదండి. ఇలా ఉన్నాయి కదా, మనం 4 బీట్ కానీ ఏదైనా అల్లుతున్నాం అనుకోండి, మధ్యన తిరగదు కాబట్టి, గ్యాప్ అనేది లేదు కాబట్టి మనం ఈ బీడ్స్ని ఉపయోగించాం. ఈ పక్కన ఇలా పెట్టేసుకోండి, ఎప్పుడైనా వచ్చినా. ఎక్కువ అండి 2 బీడ్స్ కలిపి వస్తాయి, లేదంటే 3, ఇలా 4 ఇలా కూడా మనకి జాయింట్ అయ్యి వస్తాయి. వీటిని కట్ చేసి మాత్రం వేయొద్దండి, ఎందుకంటే ఇక్కడ కట్ చేసిన వారం మనకు ఆ గ్యాప్ కలర్ ఉండదు అక్కడ. అందుకని చెప్పి సాధ్యమైనంత వరకు మీరు ఇలా బంచెస్లో బీడ్స్ తెచ్చుకుంటే, మనకి విడిగా అయితేనండి ఇలా విడి బీడ్స్ అనుకోండి, అంటే 1/2 kg అలా తీసుకుంటేనండి పెద్ద జాయింట్లు రావు, 2 బీడ్స్ కలిపినవి రావు. ఎక్కువ మనకి ఇలా బంచెస్ తీసుకుంటేనే వస్తాయి అన్నమాట. నేనైతే ఏం చేశానంటే, ఇలా బంచెస్ ఉన్నాయన్నీ అల్లుతూ ఉంటాను కదండి, అవన్నీ నేను పక్కన పెట్టేశాను. ఇలా జాయింట్ అయిపోయిన బీడ్స్ కట్ చేయకుండా ఏం చేయకుండా ఇలా జాగ్రత్త చేశాను. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ నెమల పించానికి వేసేసుకోవచ్చు, ఎక్కించేసుకుంటామే కదండి, చాలా ఈజీగా ఉంటుంది అనమాట. అందుకని ఇలాంటివి ఉంటే ఉంచుకున్న వాళ్ళు, ఇలా డబుల్ బీడ్స్ మీ దగ్గర ఉన్న వాళ్ళు మనం ఈ నెమలకు ఉపయోగించుకోవచ్చు. ఓకేనా? ఇలా రంగురంగులు వేసుకుంటే అందంగా ఉంటాయండి. వెయిట్ మిషన్తో చూసాం కదండి, 150 grams బీడ్స్ అయితే పడతాయి అనమాట. ఇంకాస్త ఎక్కువే పడతాయి కానండి, తగ్గి మనకి పట్టవు. ఎందుకంటే మనం ఈ నెమలి వెనక పించాలకి ఎన్ని బీడ్స్, రంగురంగుల బీడ్స్ ఎంత ఒత్తుగా వేసుకుంటేనండి మనకి అంత అందంగా ఉంటుందండి. నెమలి పింఛు మాత్రం పురువిప్పి నెమలి కాబట్టి అంత అందంగా ఉంటుంది అనమాట. చూసారా, మన కంటికండి కొన్ని వస్తువులు చూస్తూ ఉంటే ఆనందం అని, మనకి మనస్సుకి చాలా ఆనందం అనిపిస్తుంది. ఓకే అండి, చూడండి ఎన్ని రంగులు వేసామో, మన దగ్గర ఉన్న రంగులన్నీ వేసేసుకోవచ్చండి. ఓకేనా? 150 grams అయితే పడతాయి అన్నాం కాబట్టి ఒక్కసారి టేపుతో పొడవు వెడల్పులు చెప్తాను. నేను ఉపయోగించింది 6 mm సైజ్ బీడ్స్తో ఉపయోగించా కాబట్టి వెడల్పు వచ్చేసి 5 inches ఉందండి. ఇక్కడ ఈ పొట్ట భాగం, ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఈ వెనక భాగం వరకు 5 inches పొడవు చూద్దాము. ఇక్కడ పింఛం అవసరం లేదండి, పెద్దది కష్టం కాదు కాబట్టి కాలి భాగం వరకు చూద్దాం. 6 inches ఉందండి, 6 పొడవు 6 inches, వెడల్పు 5 inches. ఇప్పుడు నేను అల్లిందండి
6 నెంబర్ బీడ్స్తో అల్లా, 6 mm సైజ్ బీడ్స్తో అల్లా కాబట్టి మనకి వెడల్పు 5 inches వచ్చింది. అదే మీరు 4 mm సైజ్ బీడ్స్తో అల్లుకున్నారు అనుకోండి, 4 mm అయితే మీకు 4.5 inch మాత్రమే వస్తుంది. ఎందుకంటే 6 నెంబర్ కంటే 4 నెంబర్ తక్కువ కాబట్టి మనం అల్లుకునే వస్తువు యొక్క పొడవు వెడల్పులు 2 తగ్గుతాయండి. అదే మీరు 8 mm సైజ్ కానీ కొంచెం పెంచి అల్లుకున్నారనుకోండి, సైజ్ అనేది పెరుగుతుంది. 8 mmతో అల్లారనుకోండి 6 inches దాకా వస్తుంది మీకు వెడల్పు, కొంచెం పెద్ద సైజు వస్తుంది. ఓకే అండి, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అండి, ఇంకా అల్లిక విషయానికి వచ్చేటప్పటికి మీకు మనం ఏ బీట్ మెథడ్ ఉపయోగిస్తామంటే బీట్ వర్క్లోను 4 బీట్ మెథడ్ ఉపయోగిస్తాం, 5 బీట్ మెథడ్ ఉపయోగిస్తాం, 6 బీట్ మెథడ్ ఉపయోగిస్తామండి. సాధ్యమైనంత వరకు ఇంకా అవే ఉంటాయి అల్లికి 4, 5, 6 ఈ మెథడ్ అయితే బీట్ వర్క్లో మనం ఈ నెమలు అల్లటానికి ఉపయోగిస్తాము. అల్లికైతే ఇదిగోండి పూర్తిగా వెనక భాగము ఇలా ఉంటుంది. ఇది చూపించుతాను మీకు, ఈజీగా ఉంటుంది. ఇదిగోండి, ఇది ముందు 2 కాళ్ళు వేస్తాము. తర్వాత నిలవటానికి మనం ఇబ్బంది పడకుండా పెట్టంగానే నిలవాలి, బతిలాడుకోకూడదండి. నెమల్ని నిలబడమ్మా అని బతిలాడకుండా మనం ఈ అడుగు భాగం ఇది ఇచ్చేస్తామన్నమాట. ఇంకా బాడీ పార్టు మనకి మొత్తం కలిపితే ఎంత చిన్నగా ఉందండి, ఈ పింఛన్తో చూస్తే చూడండి ఎంత పెద్దగా ఉందోను. అందుకని చెప్పేసి మీకు ఈజీగా ఉంటుంది, అల్లిక మాత్రం ఇబ్బంది ఉండదు. ఓకేనా, ఇదిగోండి ఈ రెక్కలు తీసేస్తే ఈ బాడీ పార్ట్ని చూసారా, ఇది ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మనకి ఎలా ఉంటుంది అంటే అండి, మనకి బజార్లో చెనక్కాయలు పొట్లాలు అమ్ముతారు చూసారా, చెనక్కాయలు పొట్టాం కడతారే అలా ఇలా పట్టుకుంటాను చూసారా, అలా ఉంటుందన్నమాట దీని బాడీ పార్ట్. ఓకే అండి, ఇదిగోండి టోటల్ లుక్ ఇలా ఉంటుంది. మీ దగ్గర బీడ్స్ అన్నీ తీసేసుకోండి. ఈ వీడియో మనకి 2 కలర్సే పడతాయి కాబట్టి అండి ప్రస్తుతానికి నేను 2 కలర్స్ బీడ్స్తే తీసుకుంటాను ఇప్పుడు ప్రస్తుతానికి. మీరైతే అంటే ముందే నిర్ణయం తీసుకోండి. ఒకసారి నేను చెప్తాను ఈ వీడియోలో మనం ఉపయోగించే బీడ్స్, దాన్ని బట్టి మీరు కూడా తీసేసుకోవచ్చు. ఇదిగోండి ఈ బాడీ పార్ట్లో ఈ హెడ్ నుంచి నెక్ వరకు నేను ఎల్లో వేసాను చూసారా, ఈ ఎల్లో భాగం వరకు నేను గ్రీన్ తీసుకుంటానండి, ప్యారెట్ గ్రీను, చిలక గ్రీన్. నెక్స్ట్ ఇక్కడ మెరూన్ వేసాను చూసారా, ఈ మెరూను ఇదిగోండి ఇలా, ఈ మెరూను ఈ ప్లేస్ను నేను డార్క్ పింక్ తీసుకుంటున్నానండి. అంటే కొంచెం రాణి కలర్ అంటారు కదా, దానికి దగ్గరలో. నాకెందుకో ప్యారెట్ గ్రీను రాణి కలర్ వేయాలనిపించింది, అందుకని ఈ 2 కలర్స్ బాడీ పార్ట్ నెక్ పార్ట్కి అంతా తీసేసుకుంటున్నాను. ఇక్కడ వేసాను చూసారా రెక్కలు అని అన్నా కదా, మీకు ఈజీగా అర్థం అవటానికి. వీటికి రెక్కల టైపులో మనం అల్లుకోవాలి అంటే ఈ బ్లూ తీసుకుంటున్నానండి నేను, కొంచెం అటో ఇటో. ఇది కొంచెం లైట్ బ్లూ, దీనికి మించి ఇది కొంచెం డార్క్ బ్లూ వస్తుంది. ఓకే అండి, ఇంత మటుకు మనకు అవి. ఇంకా కంటి భాగం దగ్గరికి వచ్చేటప్పటికి మీకు 2 బ్లాక్ బీడ్స్ కావాలి. ఇక్కడ ఈ ముక్కు భాగం చూసారా, ఇక్కడికి వచ్చేటప్పటికి 4 mm కానీ కొంచెం తగ్గించి తీసుకుంటే ఇంకా బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు 6 mm తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ 5 or 4 ఏదన్నా మన దగ్గర ఉన్నదాన్ని బట్టి ఇక్కడ తీసేసుకోవచ్చు. ఈ పైన కూడా అంతే, లేకపోతే కొంచెం లావ్ అనిపిస్తుంది అనమాట పింఛానికి. ఓకే అండి, ఇదనమాట. ఇంకా అల్లే విధానం మనకి ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడి నుంచి ఫస్ట్ ఇక్కడి నుంచి ఇలా ముందుకు వచ్చేస్తాం. మీరు ఇక్కడ చూసారు కదా అడుగు భాగం ఎంత సన్నగా ఉందో, కొంచెం పైకి తీసుకొచ్చాం లావుగా. ఇలా రావాలి అంటే మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు నేను అల్లిన విధంగా వస్తుంది. వచ్చిన వాళ్ళైనా సరేనండి, మీరు వీడియోని మాత్రం ఇప్పుడు అల్లికంతా మీకు వచ్చి అనుకోండి, మీరు కూడా ఈ నెమలు అల్లటానికి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు. ఎందుకంటారా, ఇక్కడ 4 వేసా, ఇక్కడ 5 వేసా, ఇక్కడ 6 వేసా, ఎక్కడ నేను బీడ్స్ కలర్స్ చేంజ్ చేస్తానో తెలీదు, నెంబర్ చేంజ్ చేస్తానో తెలియదండి. ఫస్ట్ ఈ ఒకే స్టెప్లోనే 5 రావచ్చు, 4 రావచ్చు, 3 కలిపి కూడా వేయచ్చు, 4, 5, 6 కలిపి కూడా వేయచ్చు నేను అల్లేటప్పుడు. అందుకని దయచేసి మీరు మాత్రం అల్లుకునేటప్పుడు వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఉంటే మీకు చక్కటి నెమలు అల్లుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేటప్పటికి అర్థం కాని వాళ్ళండి, మీరు వీడియోని వెనక్కి ముందుకి జరుపుకుంటా కొంచెం అల్లుకోండి, మళ్ళీ ఆపండి. నేను ఈ స్టెప్ కంప్లీట్ అయిందండి అని చెప్తాను అనుకోండి, మీరు అది అల్లేసుకోండి, అల్లుకుని అక్కడికి వీడియో ఆపుకోండి. ఆ స్టెప్ మీరు అల్లేసుకున్న తర్వాత మరలా వీడియో ఆన్ చేసుకోండి. అప్పుడు మీకు ఈజీగా అర్థమైపోద్ది. లేదనుకోండి నేను స్టార్ట్ చేస్తాను, మీరు స్టార్ట్ చేస్తారు,
నేను బాగా స్లోగా చెప్పను కదండి, నేను బాగా స్లోగా చెప్పాను అనుకోండి చాలా వీడియోలు పడతాయి మనకి, అందుకని కొంచెం ఫాస్ట్గా చెబుతాను. అందుకని చెప్పి మీరు కొంచెం వెనక్కి ముందుకి జరుపుకోండి. అసలు ముందు ఒక్కసారి వీడియో చూసేయండి, ఏది అల్లుకోవాలంటే అది ఫస్ట్ ఒకసారి చూసేయండి, తర్వాత మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఓకేనా? ఇంకా అల్లే విధానం చూసేద్దామండి. ఈ 2 కలర్స్ బీడ్స్ మనకి ఇవాళ ఉపయోగం. ఇవి కూడా 6 mm సైజ్ బీడ్సేను. నెక్స్ట్ ఫిషింగ్ వైరు కట్ చేసుకుంటానికి ఒక కట్టరు, నీడిలు అంటే ఒక సూది అండి, ఇది కూడా 6 నెంబర్ సూది. ఇది నేను 6 mm బీడ్స్ తీసుకున్నాను కాబట్టి ఇది 6 నెంబర్. ఓకేనా? వైర్ వచ్చేటప్పటికి 40 mm డయా తీసుకుంటున్నానండి. ఇది తడవ పవర్ తీసుకున్నానండి, నేను ఎప్పుడు వాడేది దొరకలేదు నాకు వైరు మరలా, అందుకని చెప్పి పవర్ కొత్తగా ఉంది ఇది, మళ్ళీ ఎలా ఉంటుందో చూడాలి. ఈ వైరు కూడాను 45 మీటర్స్ అయితే ఉంటుందండి, దీని పొడవు ఇలా ఉంటుంది. మీకు దొరికేది ఇప్పుడు నాకంటే ఇక్కడ ఇలా దొరుకుతుందండి, మీరు మీ ఏరియాలో దొరికేది మీరు ఉపయోగించుకోవచ్చు. ఓకేనండి? అల్లే విధానం చూసేద్దాము. నేను ఈ 2 కలర్స్ బీడ్స్ కింద ఇలా పోసేసుకున్నానండి. మీరు కూడా సాధ్యమైనంత వరకు కింద పోసుకోండి అబ్బా, మనకి ఈజీగా ఉంటుంది. కింద పోసుకొని ఒక్కసారి ఇలా కదపండి, హోల్స్ పైకి తేలుతాయండి. మనం ఎక్కించుకుంటానికి సూదికి ఫాస్ట్గా అయిపోద్ది అనమాట వర్క్. ఓకేనా? ఇదిగోండి, మీ దగ్గర వైరు సన్నగా ఉంటేనోనో, ఇదిగోండి ఇలా సన్నగా ఉందనుకోండి వైర్ అనేది, ఇలా సన్నగా ఉంటే డబల్ ఎక్కించుకోండి. లావుగా ఉందనుకోండి వైర్ అనేది, మీరు సింగిల్ ఎక్కించుకోండి. ఎందుకంటే ఒకే బీడ్లో నుంచి మనము 3 times 4 times కూడా వెళ్ళవలసి వస్తుంది. అందుకని మరలా కొంచెం వెళ్ళి మళ్ళీ ఆగిపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది. నేనైతే నాటు వేసేస్తున్నానండి డబల్కి. నాది చాలా కొంచెం సన్నగా ఉందండి వైర్ అనేది, ఇది మిగిలిపోయిన ముక్క అనమాట. ఇలా కట్ చేసేయండి, నాటు వేసి స్ట్రాంగ్గా వేసేయండి. నాట్ అనేది ఇలా మొత్తం చక్కగా సెట్ చేసేసుకుని, ముందు ఈ అడుగు భాగం నుంచి ఇక్కడ ఇది కనిపిస్తుంది చూసారా, ఇవి పించాలే సంగతి, ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇలా పైకి వచ్చేద్దాం. ఓకే అండి? డబల్కి 4 బీడ్స్ పింక్ బీడ్స్ ఎక్కించేసేయండి. ఎక్కించేసి ఇలా చేత్తో ఇలా పట్టుకుని దీన్ని ఇలా పంపించేసేయండి. ఇలా 2 బీడ్స్కి మధ్యకి వచ్చేయండి. ఇలా మనకి ఒక ఫ్లవర్ అల్లే 4 బీట్ ఫ్లవర్ అల్లే ఏర్పడింది. ఇది ఫస్ట్ స్టెప్. ఓకే అండి? ఇక్కడ 4 బీడ్స్ అనేవి ఉన్నాయి. ఈ 4 బీడ్స్కి 4 ఫ్లవర్స్ వస్తాయి అన్నమాట. ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఇక్కడ 1 బీడ్ ఉంది, 4 బీడ్స్ యాడ్ చేసుకోవాలి. 1 2 3 4 4 + 1 5 ఇలా ఇలా. నెక్స్ట్ ఫస్ట్ బీట్కి వేసేసాము 4 బీడ్స్లో. సెకండ్ బీట్కి వేద్దాము. ఇక్కడ 1 2 బీడ్స్ తీసుకుని 3 బీడ్స్ యాడ్ చేయాలి. 1 2 3 2 + 3 5 2 బీడ్స్కి అయితే వేసేసామండి. థర్డ్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేస్తున్నాను. ఇక్కడ 1 2 బీడ్స్ ఉన్నాయి. మధ్యది గుర్తుపెట్టుకోండి, ఇది 4 బీడ్ది మధ్య అని గుర్తుపెట్టుకోండి మీరు. ఇక్కడ 1 2 ఉన్నాయి, 3 బీడ్స్ యాడ్ చేయాలి. 1 2 3 థర్డ్ బీడ్కి కూడా వేసేసాము. ఓకే అండి? ఇది గుర్తుపెట్టేసుకోండి. ఇలా ఇంకా ఒక బీడ్ ఉంది, ఇలా కొంచెం టైట్గా లాగేసేయండి. బేస్ కదండి, టైట్గా లాగేసేయండి. ఇంకొక బీడ్ మాత్రమే ఉంది, చూసారు కదా, 5 5 5. దీన్ని లాస్ట్ బీడ్, ఫోర్త్ బీడ్. ఈ బీడ్లో కూడా నీడిల్ తీసుకొచ్చేసేయండి. ఇలా పైకి తీసుకెళ్ళిపోండి, అంటే కలపాలి కాబట్టి ఇలా. ఇక్కడ 1 2 3 ఉన్నాయి, 3 బీడ్స్ యాడ్ చేయాలి. ఇక్కడ 3, ఇందాక 2 2 యాడ్ చేసాం కానీ ఇక్కడ మాత్రం 3 వేయాలి. ఇలా 3 + 3 6.
ఆ 3 5 బీట్ ఫ్లవర్స్ వేసాము. ఇలా ఇదొకటి 6 బీట్ ఫ్లవర్ అనేది వేసాం. టైట్గా లాగేసేయండి. స్టిఫ్గా ఉండాలి, లూజుగా మాత్రం అల్లద్దు, బాగోదు మన కల్లిక. చూసారు కదా, 4 బీట్స్కి 3 5 వేసాం. 1 2 3 5 బీట్ ఫ్లవర్స్ వేసాము. ఒక్కటి మాత్రం 6 బీట్ ఫ్లవర్ అనేది వేసాం. చూడండి, ఒక్కసారి పెట్టి చూపిస్తాను. ఇదిగోండి, ఇలా బట్టి ఇది 4 6 ఒక్కటి వేసాము. ఇలా ఓకే అండి. ఈ సెకండ్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. ఈ 6 బీట్ ఫ్లవర్ ఉంది కదా, దీనిలో నుంచి ఇలా పైకి వచ్చేయండి. ఈ 6 బీట్ ఫ్లవర్లో నుంచే రావాలి మనం. ఇక్కడ ఒక బీట్ ముందుకుంది కదండి, దీనిలో కూడా తీసుకొచ్చేయండి. ఈ స్టెప్లో మనకి ముందుకున్నది 6 బీట్ ఫ్లవర్లో మాత్రమే ముందుకుంటుంది. మిగతా అన్నీ 2 బీట్స్ ఉంటాయి పైన. చూసారు కదా. ఈ స్టెప్ కంప్లీట్ అయిన తర్వాత మీకు బీట్స్ ఎన్ని వస్తాయో ఒక్కసారి కౌంట్ చేసి చెప్తాను చూడండి. 1 2 3 4 5 6 7 8 9 బీట్స్ అయితే మీకు వస్తాయండి. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాము. నెక్స్ట్ స్టెప్ వేద్దామండి. ముందుగా ఇక్కడ 1 బీడ్ ఉంది, ఈ ఒక్క బీడ్ బేస్ చేసుకోవాలి. ఇప్పుడు 2 బీడ్స్ పింక్ తీసుకుని తర్వాత 1 గ్రీన్ యాడ్ చేయండి, తర్వాత 2 పింక్ యాడ్ చేయండి. ఇలా 5 బీడ్స్ తీసుకోవాలి మనం. ఇలా ఎక్కించుకోండి. మిడిల్లో ఒక గ్రీన్ రావాలి. ఇక్కడ 1 బీడ్ ఉంది. ఇలా నెక్స్ట్ ఇంకా ఈ 6 బీడ్లో ఇక్కడ ఒక బీడ్ ఉంది చూసారా, ఈ బీడు, ఈ 5 బీడ్లో ఈ బీడు, ఈ 2 బీడ్స్ తీసుకోవాలి. 1 2 3 దీనిలోకి కూడా నీడిలు తీసుకొచ్చేద్దాం 2 బీడ్స్లోకి. ఇలా మనకి ఇక్కడ 1 2 3 ఉన్నాయి. బేస్ అంటే ఇక్కడ ఉన్నాయి అని అర్థం చేసుకోండి. 3 బీడ్స్ యాడ్ చేయాలి. 1 2 3 ఇలా 3 + 3 6. కొంచెం జాగ్రత్తగా వేసుకోండి. ఇలా నిదానంగానే చూపించేస్తున్నాను మీకు. ఇలా బయటకు వచ్చేసేయండి రెండింటి మధ్యలోకి. నెక్స్ట్ మరలా 2 బీడ్స్ తీసుకోండి. ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీడు, ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీడు, ఈ 2 బీడ్స్ బేస్. ఇక్కడ ఒక బీడ్ ఉంటుంది. 1 2 3 ఇలా 1 2 3 3 బీడ్స్ యాడ్ చేయాలి. 1 2 3 + 3 6. ఈ స్టెప్ అంతా మనకి 6 బీట్ మెథడే వస్తుందండి. కళ్ళు మూసుకుని వేసేసేయచ్చు మనం. ఇలా మరలా 2 బీడ్స్ తీసేసుకున్నాము. 1 2 3 3 బీడ్స్ యాడ్ చేయాలి. టోటల్ 6. ఇదిగోండి, ఇక్కడ 3 ఉన్నాయి. 3 బీడ్స్ యాడ్ చేస్తున్నాను. ఇలా ఇంకా మనకి నెక్స్ట్ ఈ బీడ్లో కూడా తీసుకొచ్చేసేయండి. ఇలా బయటకు వచ్చేసిన తర్వాత మరలా 2 బీడ్స్ బేస్ అవుతాయి. చూసారు కదా, ఈ 2 బీడ్స్ బేస్ తీసుకున్నాం. ఇంకా రైట్ 1 పింక్ ఉంటుంది, లెఫ్ట్ 1 పింక్ ఉంటుంది. 1 2 3 4 బీడ్స్. ఓకేనా. దీనిలోకి తీసుకెళ్ళిపోదాం నీటిని. ఇలా ఎందుకంటే మనం దీన్ని కూడా కలపాలి కదా, అందుకని ఇలా తీసుకెళ్ళిపోదాం. ఇప్పుడు చెప్తా చూడండి. 1 2 3 4 2 బీడ్స్ యాడ్ చేయాలి. 4 + 2 6. ఈ నుంచున్న బీట్లో నుంచి వచ్చేసి ఇలా బయటకు వచ్చేయటమే. ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి. మరలా పైకి వచ్చేద్దాము. ఇదిగోండి, ఇలా
ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు చూసేయండి, పైన మీకు ఎన్ని బీట్స్ రావాలంటే ఇలా మనకి ఒక షేప్ అయితే వస్తుంది. గ్రీన్ మిడిల్ అనుకోండి, గ్రీన్ తీసేసి వేద్దాం చెప్తాను. 1 2 3 4 5 6 7 8 9 10 బీట్స్ ప్లస్ గ్రీన్ 11 బీట్స్ అయితే మీకు రావాలి. ఇలా వస్తే కరెక్ట్గా వేసినట్టు. ఇక్కడ తప్పు వచ్చింది అంటే మాత్రం మీకు పైకి వెళ్తే అసలు కవర్ అవ్వదండి. మీరు ఎవరైనా తప్పు వేసుకుని ఉంటే 1కి 2 సార్లు చూసుకుని మీరు అల్లుకోండి. ఓకేనా? ఇదిగోండి, ఇక్కడ 6 బీట్ ఫ్లవర్, చక్కగా 6 బీట్ ఫ్లవర్ వచ్చింది, చక్కగా కనిపిస్తుంది. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదామండి. నీడిల్ని ఈ గ్రీన్ బీట్ దగ్గరికి తీసుకొచ్చేయండి నెక్స్ట్ స్టెప్ స్టార్ట్ చేయడానికి. ఇలా ఇక్కడికి రైట్ సైడ్ ఉంది నాకు వైరు. ఇక్కడ 1 గ్రీన్ బీడ్ ఉంది, 4 గ్రీన్ బీడ్స్ తీసుకోండి. 1 2 3 4 ఇలా 4 + 1 5 ఇలా వేసేయండి. 5 బీట్ ఫ్లవర్ అనేది ఏర్పడిపోయింది. ఈ ఒక్క గ్రీన్ బీట్కి చక్కగా 4 బీట్స్ యాడ్ చేసేసాం. నెక్స్ట్ ఇలా వెళ్ళిపోదాం రైట్ సైడ్కి. ఇక్కడ ఒక బీడ్ ఉంది కదా, ఈ బీడు, ఇక్కడ 6 బీట్ ఫ్లవర్ ఉంది కదా, దీనిలో నుంచి ఇక్కడ 2 బీట్స్ ఉన్నాయి కదా, ఈ రెండింటిని ఒక సెట్ చేసేద్దాం ఇప్పుడు. ఇప్పుడు 2 బీట్స్ తీసుకోవాలి. 1 2 ఈ బీడ్స్లోకి తీసుకొచ్చేసాం. ఇలా ఇక్కడ గ్రీన్ బీడ్ 1 2 పింక్ బీడ్స్, మొత్తం 3 బీడ్స్ బేస్ అవుతాయి. 1 2 3 బీడ్స్ యాడ్ చేయాలి పింక్. 1 2 3 ఇలా. మరలా 2 బీడ్స్ బేస్ చేసుకోండి. ఇలా ప్రతిసారి 2 బీడ్స్ బేస్. 1 2 3 బీడ్స్ యాడ్ చేయాలి ప్రతిసారి. అంటే ఈ స్టెప్ వరకు మాత్రమేనండి. మరలా ఈ స్టెప్ వరకు 6 బీట్ మెథడ్ అనేది కొనసాగుతుంది. ఇలా నెక్స్ట్ బయటకు వచ్చేసేయండి. మరలా 2 బీడ్స్ బేస్ చేసుకోవాలి. ఇక్కడ 1 2 3 బీడ్స్ ఉన్నాయి, 3 బీడ్స్ యాడ్ చేయాలి. 1 2 3 + 3 6. ఇక్కడ కూడా 6 బీట్ ఫ్లవరే వేసేసాం. నెక్స్ట్ బయటకు వచ్చేసేద్దాము ఈ 2 బీడ్స్లో నుంచి. ఒక్కొక్క బీడ్లో నుంచి బయటకు వచ్చేయండి. 2 బీడ్లో నుంచి మనకి కొంచెం రాలేదనుకోండి, ఒక బీడ్లో నుంచి ఒకటి అలా బయటకు వచ్చేసేయండి. మరలా 2 బీడ్స్ తీసుకుందాం. ఇలా ఇక్కడ 1 2 3 ఉన్నాయి, 3 బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా ఈ బీడ్లో నుంచి 2 బీడ్స్లో నుంచి బయటకు వచ్చేయాలి. ఇంకా కింద బేస్ 2 బీడ్స్ ఉన్నాయి, 2 పింక్ ఉన్నాయి. రైట్ గ్రీన్ ఉంది, లెఫ్ట్ పింక్ ఉంది. ఓకేనా? పింక్ బీడ్లోకి ఇలా తీసుకొచ్చేద్దాం. వన్ 2 3 4 అంటే 3 పింక్ బీడ్స్, 1 గ్రీన్ బీడ్ ఉంది. 4 బీడ్స్ ఉన్నాయి. 2 బీడ్స్ పింక్ తీసుకోవాలి. 4 + 2 6. ఇలా ఈ గ్రీన్ బీడ్లో నుంచి ఇలా బయటకు వచ్చేయాలి. ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి. ఇలా బయటకు వచ్చేసి పైకి పెట్టేసుకుందాం. పైకి కదా మనం అల్లేది. ఇలా ఇదిగోండి, ఇలా వస్తుంది మనకి. ఫస్ట్ ఇక్కడ ఒక్కటే గ్రీన్, ఒక్కటే 5 బీట్ ఫ్లవర్ వేసాము. మిగతా అన్నీ
6 బీడ్స్ వేసాం. 1 2 3 4 5 రావాలండి 6 బీడ్స్ ఫ్లవర్స్. ఒకటి మాత్రం 5 బీట్ ఫ్లవర్ వస్తుంది. ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి. ఒకసారి చూసేయండి పైన ఎన్ని బీడ్స్ వచ్చాయో. 2 గ్రీన్ బీడ్స్ కాక చెప్తాను. 1 2 3 4 5 6 7 8 9 10 10 ప్లస్ 2 గ్రీన్ 12 బీడ్స్ రావాలి. మొత్తం టోటల్ 12 రావాలి. లుక్ ఇలా ఉంటుంది. ఒక కోన్ షేపల్లే మనకి రెడీ అవుతుంది. ఓకే అండి, ఇక్కడి వరకు ఇక్కడ ఇలా పెట్టేసుకుందాం నెక్స్ట్ వీడియోకి. ఈ వీడియో ఇంతటితో ఆపుదామండి, ఎందుకంటే బీట్ టు బీట్ షేర్ చేస్తున్నా కాబట్టి స్టెప్ బై స్టెప్ ఇలా. ఈ వీడియోలో అయితే మనకి ఇంత మటుకు రెడీ అయింది. అంటే మనకి ఈ భాగం వరకు వచ్చేసాం. ఇక్కడ వరకు కొంచెం రెడీ అయింది. ఓకే అండి, ఈ వీడియో పార్ట్ 1 పురిమి పిన్ నెమలల్లే విధానం పార్ట్ 1 ఇవి ఇంతటితో ఆపుతానండి. నెక్స్ట్ వీడియోలో మరలా కొంచెం ముందుకు వెళ్ళిపోదాం. అల్లుకున్న వాళ్ళు ఒక లైక్ ఇచ్చేసేయండి, ఓకేనా, ఒక కామెంట్ చేసేయండి. ఓకే అండి, ఈ వీడియో ఇంతటితో ముగించేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2లో మీ ముందుకు వచ్చేస్తాను. అంత మటుకు సెలవు. నమస్తే.